యూట్యూబ్‌లో టెక్ ఛానెల్స్ వాళ్ళకి గ్రోత్ చాలా బావుంటుంది. ఎందుకు అంటే వాళ్ళిచ్చే కంటెంట్ అనేది ఆడియన్స్ చాలా ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళ ఛానెల్స్‌కి ఎక్కువగా గ్రోత్ బావుంటుంది. సబ్‌స్క్రైబర్స్ బాగా ఉంటారు. అలానే ఇన్‌కమ్ కూడా బావుంటుంది. సో, అసలు ఎలాంటి కంటెంట్ వాళ్ళిస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎలాంటి వెబ్‌సైట్స్‌ని ఫాలో అవుతారు అనేది ఈరోజు నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూసిన వాళ్ళైతే నా వీడియో నా ఛానెల్‌కొక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, ఫస్ట్ చూడండి టెక్ ఛానెల్ వాళ్ళ్స్ ఎప్పుడు కూడా అప్‌డేట్స్ ఇస్తూ ఉంటారనమాట. అంటే అప్‌డేట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏవేవైతే ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. అంటే లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ పైనే వాళ్ళెక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటారా? ఇప్పుడు చూడండి ఒక అప్‌డేట్ ఉందనుకోండి. సో, రీసెంట్‌గా చూసాను జూలై 15థ్ ఒక మంచి అప్‌డేట్ అయితే యూట్యూబ్‌కి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఫస్ట్ అది యూట్యూబ్‌లో కోట్లాట అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు. బట్ ఒక అప్‌డేట్ యూట్యూబ్ నుంచి వచ్చిందంటే ఫస్ట్ అది టెక్ ఛానెల్ వాళ్ళే అప్‌లోడ్ జేస్తారు. అసలు వీళ్ళకెలా దొరుకుతుందంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయండి. ఆ వెబ్‌సైట్స్ నుంచే వీళ్ళు చాలా ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తారు. సో, సింపుల్ చూడండి ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి. సో, ఆ వెబ్‌సైట్‌లో వీళ్ళు సమ్ నంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది చూస్తారు. సో, ఇందులో ఆడియన్స్ ఏ టాపిక్‌ని ఎక్కువగా ఇష్టపడతారనేది ఫస్ట్ ఆ టాపిక్‌ని చేసుకుంటారు. చేసుకొని ఆ టాపిక్‌కి సంబంధించిన మరి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు. అంటే కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్‌ని మొత్తం కూడా ఒక స్క్రిప్ట్ లాగా నోట్ చేసుకుని అంటే ఏ విధంగా చెప్తే ఆడియన్స్ ఎక్కువగా ఇంకొంత సేపు మన వీడియోని చూసే ఛాన్స్ ఉంది. అనేసి ఒక స్క్రిప్ట్ లాగా నోట్ చేసుకొని కంప్లీట్‌గా వాళ్ళు పాయింట్ టు పాయింట్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని అవి ఒక వీడియో రూపంలో మన ముందుకు తీసుకొస్తారు. ఈ విధంగా అయితే టెక్ ఛానెల్ వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఎక్కువగా ఆడియన్స్ వాళ్ళ ఛానెల్స్‌ని ఇష్టపడుతూ ఉంటారు. సో, మీరు కూడా టెక్ ఛానెల్ వాళ్ళలాగా మీ ఛానెల్‌కి కూడా గ్రోత్ బాగుండాలి అంటే మెయిన్‌గా మీరు అప్డేట్స్ అనేది బాగా చెప్పాల. సో, టెక్ న్యూస్ అనేది మీరు ఈజీగా గ్యాదర్ చేయాల. అసలు ఎలా అంటే ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్స్ చూపిస్తాను. ఆ వెబ్‌సైట్స్‌లోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు. సో, మీరు కూడా ఈ వెబ్‌సైట్స్‌ని ఫాలో అవ్వండి. సో, మీకైతే ఇక్కడ నేను లైవ్‌లోనే చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో, మీ దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే క్రోమ్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సమ్ వెబ్‌సైట్స్. సో, జీఎస్ మెరీనా అనేసి ఒక ఇలా టైప్ చేయండి. సో, ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో, మీకు కంప్లీట్‌గా రావాలి నీట్‌గా అంటే ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోండి ఈ విధంగా. సో, ఇక్కడ చూడండి. సో, ఫోన్స్‌కి సంబంధించినవి కానీ ఏవైనా గ్యాడ్జెట్స్ ఉంటాయి గదా! సో, లేటెస్ట్ వచ్చిన ఫీచర్స్ కానీ అన్నీ కూడా వీళ్ళు ఇలా గ్యాడ్జెట్స్ ఏదన్నా ఫైండ్ జేసి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఇంకా గూడా ఉన్నాయి వెయిట్ చేయండి. ఇంకొక ఫీచర్ ఇంకొక వెబ్‌సైట్ చూద్దాం. న్యూ ట్యాబ్ పైన క్లిక్ జేసి సో, ఇక్కడ టెక్ క్రంచ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్‌సైట్ అండి. సో, ఇక్కడేమి అంటే మన ఇండియా వైస్ అన్నమాట. సో, మన ఇండియాలో లేటెస్ట్ అప్‌డేట్స్ వచ్చినవన్నీ కూడా ఈ వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి, సో, మీరు కూడా ఈ వెబ్‌సైట్‌ని ఫాలో అయ్యారనుక మీకు కూడా డే టు డే అప్‌డేట్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి చాలా వరకైతే ఉన్నాయి ఇక్కడ లింక్స్ అనేది. మీకు అన్నీ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే మీరే చేయొచ్చు. సో, నెక్స్ట్ చూడండి న్యూస్ 18 అండి. సో, లేటెస్ట్ టెక్ న్యూస్ ఏవున్నా కూడా ఈ వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, చూడండి న్యూస్ 18 వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్‌సైట్ అండి. ఈ విధంగా అన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూడండి. సో, బిజిఆర్ డాట్ ఇన్ అనేసి ఇది కూడా వన్ ఆఫ్ ద వెబ్‌సైట్ అండి. టెక్ న్యూస్ కోసము బిజిఆర్ డాట్ ఇన్. సో, ఇలా క్రోమ్‌లో చూసారు అంటే ఇక్కడ గూడా అండి. సో, మంచి మంచి మీరు టెక్ న్యూస్ కంటే యూట్యూబ్‌కి సంబంధించినవి అలానే నెక్స్ట్ వెబ్‌సైట్ వచ్చేసి ఎక్స్‌ట్రా డెవలపర్స్ అండి. సో, ఇలా సెర్చ్ చేశారు అంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గూడా అండి. సో, లేటెస్ట్ అప్‌డేట్స్ అన్నీ కూడా టెక్ న్యూస్‌కి అంటే టెక్ ఛానెల్‌కి కావాల్సిన అన్ని లైక్ ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్‌గా ఉంటాయండి ఈ విధంగా. సో, దీస్ ఆర్ ద బెస్ట్ ఫీచర్స్ అని చాలా వరకు దీస్ ఆర్ ద బెస్ట్ వెబ్‌సైట్స్ అని జెప్పొచ్చు. టెక్ క్రంచ్ కానీ, ఇందాక చెప్పాను గదా! బిజిఆర్ డాట్ ఇన్ కానీ ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. బట్ ఇవి కొంచెం అంటే మెయిన్ వెబ్‌సైట్స్ అన్నమాట. సో, మీరు కూడా ఈ వెబ్‌సైట్స్‌ని క్రోమ్‌లో గానీ, గూగుల్‌లో గానీ ఓపెన్ జేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని వాటిని మీద అందులో మళ్ళా ఫస్ట్ అయితే ఇందాక చెప్పాను గదా! మెయిన్‌గా ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తరువాత మీరు దానికి సంబంధించిన వేరే ఛానెల్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం గ్యాదర్ చేసుకోండి. దాంట్లో మెయిన్ పాయింట్స్ అనేది నోట్ చేసుకున్న తరువాత ఒక వీడియో రూపంలో ఆడియన్స్‌కి అందజేయండి. అలా ఇచ్చారు అంటే మీకు కూడా టెక్ ఛానెల్ వాళ్ళగా గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది. ఆటోమేటిక్‌గా మానిటైజేషన్ అవుతుంది. హ్యాపీగా మీరు కూడా ఇన్‌కమ్ తెచ్చుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అన్నమాట. అందరికి వీడియో నచ్చిందనుకుంటాను. సో, ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు కమెంట్స్ నాకు కమెంట్ చేయండి. నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఇంకా కూడా కార్బీ ఫర్ యాప్‌లో అయితే కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కార్బీ ఫర్ యాప్ ఐడీ వచ్చేసి
వసంత చెల్లా 787 అని టైప్ చేశారంటే అక్కడ నాకు లైక్ యూట్యూబ్ ప్రొఫైల్ పిక్ అక్కడ కనిపిస్తుంది. సో, మీరు కాల్ చేసి మాట్లాడొచ్చండి. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను. అర్థమైందనుకుంటాను. ఆల్ ద బెస్ట్. ప్లీజ్